ఆ పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. కీర్తన 119, 171. కృతజ్ఞత స్తోత్రము దేవునికి చెల్లించుట మేలు పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత. దేవుడు వాక్యమును అందించి మన హృదయాన్ని వాక్యముతో నింపినప్పుడు మన పెదవులు చేయాల్సిన పని ఆయనకు స్తోత్రమును ఉచ్చరించుట. ఎందుకంటే దేవుని వాక్యము హృదయములో సంతోషాన్నిచ్చిద్ది. ఇది ఎవ్వరు వల్ల అయ్యేది కాదు. సంతోషాన్ని ఇచ్చిన దేవునికి చెల్లించేది స్తోత్రము. దేవునికి స్తోత్రము చెల్లించని వారు కృతజ్ఞత లేని వారు. దేవుడు హృదయాన్ని అడుగుచున్నాడు. మనకున్నది ఏదైనా అది దేవుడు ఇచ్చినదే. దేవుడు ఇచ్చినది దేవునికిచ్చి ఇదే దేవునికి స్తోత్రము అని అనుకునుట దేవునికి సంతోషమా? నీవు దేవునిని సంతోష పెట్టాలి అని అంటే నీ పెదవులు దేవునికి స్తోత్రమును ఉచ్చరించాలి. దేవుడు నిన్ను దీవించునుగా.